హాయ్. మన బ్లౌజెస్‌కి ఇలా బీడ్స్ టాజిల్స్ అనేవి పెట్టుకుంటే చాలా బావుంటదండి. బీడ్స్‌తో ఇలా హ్యాంగ్ చేసుకుంటాం కదా! ఇవి పెట్టుకుంటే బ్లౌజ్ అనేది లుక్ చాలా బావుంటది. ఇది వర్క్ బ్లౌజెస్‌కే కాదు నార్మల్ బ్లౌజెస్‌కి పెట్టుకోవచ్చు. మన దగ్గర ఉన్న ఓల్డ్ బ్లౌజెస్ కూడా పెట్టుకుంటే ఇంకా బావుంటుంది. దాన్ని ఎలా స్టిచ్ చేయాలి ఏంటి అనేది ఎక్స్‌ప్లెయిన్ చేస్తా అండి. ఇది చాలా ఈజీ ప్రాసెస్. మనకి ఎక్కువ నీడ్ అయిన వస్తువులు కూడా ఏమి ఉండక్కర్లేదు. మనకి ఇది స్టిచ్ చేసుకోవటానికి సూది కావాలి. దారం సూది. అండ్ మనకి బీడ్స్ ఉంటాయి కదా! మనకి ఇందులో చాలా రకాలుంటాయండి. మనకి ఇష్టమైనవి తెచ్చుకోవచ్చు. తెచ్చుకొని మనం బ్లౌజ్‌కనేది స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను వేస్తున్నది గోల్డ్ కలర్. ఇవి ఇలా వస్తాయండి బీడ్స్. డైరెక్ట్‌గా వచ్చినవుంటాయి. మనం కొన్ని వాటికి అలా పూసలు అలా ఏం లేకుండా ప్లెయిన్ బీడ్స్ కూడా వస్తాయి. మనకి షుగర్ బీట్స్ ఉంటాయి కదా! దాని మీద కొంచెం పెద్ద సైజ్ తీసుకోవాలండి. షుగర్ బీట్స్ మీద కొంచెం పెద్ద సైజ్ ఒస్తాయి. ఇలా పూసలుంటాయి కదా! గోల్డ్ పూసలతో మనం ఫస్ట్ స్టిచ్ చేసుకోవటానికి ఇవి యూజ్ చేస్తామనమాట. షుగర్ బీట్స్ కన్నా కొంచెం పెద్ద సైజ్ అనమాట. నెక్స్ట్ మనం చేయవలసిందేంటంటే, ఇప్పుడు ఆల్రెడీ స్టిచ్డ్ బ్లౌజ్ ఉంటది గదా! అది తీసేసుకొని, దీని చుట్టూ అనేది మనం ఈ బీడ్స్ అనేది స్టిచ్ చేసుకోవాలి. మనకి ఎంత సైజ్ డిస్టెన్స్ కావాలో అంత డిస్టెన్స్ చూస్ చేసుకొని చేసుకోవచ్చండి. అంటే ఇది నాకు అలవాటుంది కాబట్టి నేను మార్క్స్ ఏం పెట్టుకోలేదు. మీరు కావాలంటే మార్క్ పెట్టుకోండి. అంటే హాఫ్ ఇంచ్, 1 ఇంచ్ అలా మనకి ఎంత డిస్టెన్స్‌లో కావాలంటే అంత పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను దగ్గరగానే స్టిచ్ చేస్తున్నాను. సో, నేనేమి కొలుచుకొని అట్లా ఏం పెట్టట్లేదండి. డైరెక్ట్‌గా కుట్టేస్తున్నాను. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అయిందేంటంటే, మనం ఇలా నీడిల్ తీసుకునేటప్పుడు మనం స్టిచ్చింగ్ అనేది అది ఏదైతే పైపింగ్ ఇచ్చామో, ఆ పైపింగ్ మిడిల్‌లోకి రావాలనమాట. మిడిల్‌లోకొస్తేనే అది కరెక్ట్‌గా వస్తుందండి. ఒకసారి మంచిగా బాగా చూడండి. అది ఫస్ట్ మనం గోల్డ్ పూసుంది కదా! అది ఎక్కించాము. తర్వాత ఏదైతే గోల్డ్ బీడ్స్ ఉన్నాయో హ్యాంగింగ్ బీడ్స్ దాన్ని మనం అందులో నీడిల్‌లోకి ఎక్కిస్తామనమాట. ఎక్కించిన తర్వాత మనం గోల్డ్ పూసుంది కదా! మళ్ళీ థ్రెడ్ అనేది అందులోంచి దించాలి. ఇప్పుడు చూస్తున్నారు గదా! ఇప్పుడు గోల్డ్ హ్యాంగింగ్ బీడ్ అయితే ఎక్కించామా, ఎక్కించి ఆ హ్యాంగింగ్ బీడ్‌లోంచి థ్రెడ్ కాకుండా ఫస్ట్ ఎక్కించిన గోల్డ్ బీడ్‌లోంచి మనం నీడిల్ అనేది కిందకి దించాలి. అది కూడా మనకి ఫ్రంట్ సైడ్ కనిపించకుండా ఎక్కడైతే మనం నీడిల్ పైకి తీసామో అక్కడి నుంచే మళ్ళీ నీడిల్ అనేది కిందకి దించాలి. ఆ సెంటర్‌లోంచే మళ్ళీ కిందకి నీడిల్ అనేది దించాలి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. అప్పుడే కరెక్ట్‌గా వస్తుంది. మనకి హ్యాంగింగ్ అనేది. చూసారా? ఇంతే. ఇక్కడ ఇదంతా అయిపోయాక మనం మళ్ళీ ఒక ఫైనల్ స్టిచ్ చేసేసుకోవటమే. 3 వేసుకుంటామంటారు కదా! ఎందుకంటే నెక్స్ట్ బీడ్ స్టిచ్ చేయటానికి ఇది ఇక్కడ 3 వేసుకొని మళ్ళీ నెక్స్ట్ బీడ్ స్టిచ్ చేయొచ్చు. ఇలా చేయటం వల్ల ఏంటంటే మగ్గం వర్క్‌లో ఒక పూస ఊడితే మొత్తం ఊడిపోతుంది. ఇక్కడ అలా కాకుండా ఇక్కడికి ఇది సేఫ్‌గా ఉంటుందనమాట. మధ్యలో ఎక్కడ తెగినానా ఇదైతే నెక్స్ట్‌దైతే ఊడకుండా ఉంటుంది. అలా మనం ఒక డిస్టెన్స్ అనేది కొలుచుకొని అంటే మీకు హాఫ్ ఇంచ్ కావాలా? 1 ఇంచ్ కావాలా? అలా ఎంత కావాలా డిస్టెన్స్ అనేది చూసుకుంటూ మనం బీడ్ అనేది స్టిచ్ చేసి వెళ్ళిపోవటం అనేది మీకు ఇంకా క్లియర్‌గా చూపిస్తున్నాను చూడండి. మనం ఏదైతే పైపింగ్ ఇచ్చామో ఆ పైపింగ్ మిడిల్‌లోంచి మాత్రమే థ్రెడ్ అనేది పైకి తీయాలండి. ఫ్రంట్ సైడ్ అస్సలు తీయకూడదు. ఫ్రంట్ సైడ్ గానీ, సైడ్‌కి గానీ అలా తీస్తే హ్యాంగింగ్ బీడ్ అనేది సరిగ్గా హ్యాంగ్ అయినట్టుగా కనిపించదు. పైకొచ్చినట్టుగా కనిపిస్తది. సో, మనకేదైతే మనం పైపింగ్ యేసుకున్నామో దాని మిడిల్‌లోంచి మాత్రమే తీసుకోవాలి. అండ్ మనం ఈ 2 బీడ్స్ ఎక్కించాక హ్యాంగింగ్ బీడ్‌ని సైడ్‌కి పెట్టేసి ఫస్ట్ ఎక్కించిన గోల్డ్ బీడ్ మధ్యలోంచి మాత్రమే నీడిల్ కిందకి దించుకోవాలి. అప్పుడు మనకి హ్యాంగింగ్‌దనేది కరెక్ట్‌గా ఉంటుంది. అది పొజిషన్ అనేది కరెక్ట్‌గా వచ్చి బయటికి రాకుండా ఉంటుంది. చూస్తున్నారా? గోల్డ్ పూసలోంచి నీడిల్ అనేది కిందకి దించాలి. ఫ్రంట్ సైడ్ రాకుండా నీడిల్ అనేది కరెక్ట్‌గా చూసుకొని కిందకి దించేసి అక్కడ ఒక 3 వేసేయటమే. సో, దానివల్ల ఏమవుతుందంటే సేఫ్‌గా ఉంటుందండి. నెక్స్ట్‌ది ఊడిపోయినా అంటే ఆ సైడ్‌ది ఊడిపోయినా అలా మొత్తం అన్నీ ఒకసారి ఊడిపోకుండా ఇది మంచిగా ఉంటుందనమాట. ఏ బీడ్‌కి ఆ బీడ్ మనం ఫైనల్ స్టిచ్ వేసేసుకొని అక్కడ 3 వేసుకుంటూ ప్రతీదీ ఇలా స్టిచెస్ వెళ్ళిపోవటమే. ఇంకా క్లియర్‌గా నెక్స్ట్‌ది కూడా కుట్టి చూపిస్తా అండి. చాలా ఈజీ. మనం ఒక 10 మినిట్స్‌లో ఇది మొత్తం అంతనా ఒక 10-15 మినిట్స్ తీసుకుంటది ఒక హ్యాండ్‌కి. సో, ఈజీగా మనం స్టిచ్ చేసేసుకోవచ్చు. ఈ గోల్డ్ బీడ్స్, గోల్డ్ పూసలు కొన్ని కొన్ని ఉంటే చాలండి.
మగ్గం వర్క్‌లో కూడా డైరెక్ట్‌గా మనకి వేసేస్తాము. అలా కాకుండా ఇలా వేసుకుంటే ఇంకా కొంచెం బాగా ఉంటదనమాట. ఎక్కువ రోజులు ఊడిపోకుండా, తెగిపోకుండా ఉంటాయి. గట్టిగా ఉంటాయన్నమాట. ఇది మా బొటిక్‌లో అయితే మేము అన్నీ దీనికి ఇలానే వేస్తామండి. బీడ్స్ అనేది బై హ్యాండ్ యూజ్ చేసే ఏస్తాను. ఆఫ్టర్ స్టిచ్ అయిపోయాక మగ్గం వర్క్ అయినా, కంప్యూటర్ వర్క్ అయినా ఇలా నార్మల్ బ్లౌజెస్, ప్యాటర్న్ బ్లౌజెస్‌కైనా ఇదే ప్రాసెస్ అండి. నేను వేసే ప్రాసెస్ అయితే ఇది. ఎందుకంటే ఎక్కువ రోజులు మంచిగా ఉండాలి అంటే ఇలా జాగ్రత్తగా వేసుకుంటే ఎక్కువ రోజులు బావుంటాయి. నెక్స్ట్‌ది కూడా క్లియర్‌గా చూపించాను చూడండి. ఎలా కుట్టాలి, ఏంటి అనేది నెక్స్ట్ బీడ్ కూడా పెట్టి చూపించాను. ఇది మనం ఇంట్లో చాలా తక్కువ టైంలో, తక్కువ మనీ యూజ్ చేసి చేసుకోవచ్చు. మనం నార్మల్ బ్లౌజెస్‌కి చేసుకున్న అంటే ఓల్డ్ బ్లౌజెస్ ఉంటాయి కదా! మళ్ళీ కొంచెం అది మనం వాడలేదు, ఏదైనా చేసుకుందాం అనుకున్నప్పుడు ఇలా చిన్న చిన్న చేంజెస్ చేసి వేసుకుంటే ఆ బ్లౌజ్ లుక్ అనేది మారిపోతుంది. అండ్ ప్యాటర్న్ బ్లౌజెస్‌లో కూడాన ఇది ఒక టైప్ ఆఫ్ హ్యాంగింగ్ బీడ్స్. ఇంకా చాలా రకాలుంటాయి. నేను ముందు ముందు చూపిస్తాను. ప్రస్తుతానికి ఇదైతే ఇది. ఈ బ్లౌజ్ నార్మల్ బ్లౌజే. కానీ ఇదేయటం వల్ల మొత్తం లుక్ అనేది చాలా మారిపోతుంది. చేంజ్ అవుతుంది. సో, ఎలా ఉంది ఏంటి అనేది నాకు కామెంట్‌లో కామెంట్ పెట్టండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫైనల్‌గా ఈ బ్లౌజ్ ఎలా వచ్చిందనేది కూడా నేను మీకు చూపిస్తా అండి. కానీ ఏది వేసినా జాగ్రత్తగా మనం ఫైనల్ స్టిచ్ అనేది అక్కడ లాస్ట్‌కి అంతా అయిపోయాక ముడి వేయటం మర్చిపోకుండా ఎక్కడిదక్కడ ముడి వేసుకున్నామనుకోండి కొంచెం లాంగ్‌గా ఎక్కువ రోజులు ఉంటుంది. ఓకే. ఫైనల్‌గా చూడండి. ఇది బ్లౌజ్. బ్యాక్ నెక్, పాట్ నెక్ పెట్టాము. అండ్ బ్యాక్ ఇచ్చిన హ్యాంగింగ్స్ కూడాను నేను బీడ్స్ పెట్టా అండి. సేమ్ అట్లానే స్టిచ్ చేశాను. అండ్ ఇది హ్యాండ్. చూసారా సింపుల్ బ్లౌజ్ అయినా చూడటానికి ఎంత బావుందో. దీనికి చిన్న స్మైలీ పఫ్ ఇచ్చామండి హ్యాండ్స్‌కి. సో, ఇలా హ్యాంగింగ్స్ పెట్టాము. ఫ్రంట్ సైడ్ ఆహ్, బోట్ నెక్ పెట్టాము. ఇదే అండి. ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో. ఉంటా అండి. బాయ్.